నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమ్మకే ఆదరణ కరువు, తల్లిని చూడడమే బరువు. గంగపుత్ర సమస్యలపై రిపోర్ట్, ధన్యవాదాలు తెలిపిన సంఘం పెద్దలు. 6 గ్యారంటీల హామీ అమలు ఎక్కడ సామి? రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం, వెల్లడించిన ఐటీ మంత్రి అభివృద్ధి లక్ష్యంగా. గంగపుత్ర సంఘం పెద్దలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జయసింహ హాజరయ్యారు. తెలంగాణ జాగృతి తరఫున బీసీ డెడికేషన్ కమిషన్ కి రిపోర్ట్ సమర్పించిన ఎమ్మెల్సీ కవితకి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు పరచకపోవడమే కాకుండా అబద్ధపు మోసాలతో నేడు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమే అని బీజేపీ నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనని, పథకాలు కొద్ది మంది లబ్ధిదారులకు మాత్రమే చేకూర్చడం, కేంద్ర ప్రభుత్వ విధులకు దుర్వినియోగం చేయడం, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం, పనులు పూర్తి చేయడానికి అధికారులు అవినీతి ప్రోత్సహిస్తున్నారని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడతామని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎక్కువ భూములు అమ్మి కుడాకి ఎక్కువగా ట్యాక్సులు కట్టింది మన జిల్లా నుంచి. వర్ధనపేట, వరంగల్ తూర్పు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పడి ఆదాయ వనరులుగా ఉన్న మన వరంగల్ జిల్లాను కుడా వాళ్ళు మర్చిపోయి రీసెంట్గా నిన్న కుడాలో జరిగిన సమీక్షా సమావేశంలో వరంగల్ నగరంలో 5 ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ వరంగల్ జిల్లాకి కుడా నిధులు రావట్లేదు. దానికి ఉదాహరణ బస్టాండ్ని కుడా నిధులతో కడతామన్నారు, అది బస్టాండ్ జరగలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చాలా కుంటుబడి ఉంది. మరి కుడా నిధులు అన్నీ కూడా హన్మకొండ వాళ్ళే తీసుకెళ్తే మరి మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి కొండ సురేఖ గారు కూడా ఆలోచించాలి. వారు ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాలి, వాడలలో తిరగాలి, హాస్పిటల్లో తిరగాలి. సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇటీవల నిన్న జరిగిన పత్రిక దాంట్లో ఒక ఫోటో చూశాను నేను. ఒక్క సిలిండరు 3 పసిపాపలకు పెట్టి మనం ఎంజిఎంలో తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎంజిఎంలో సరైన వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, టెక్నీషియన్స్ లేరు. కాబట్టి వరంగల్ జిల్లాను ఆదాయ వనరులుగా భావించి ఈరోజు మరి ఇదే వరంగల్ని మరిచిపోయి అక్కడ ఉన్న హన్మకొండకు సంబంధించిన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న కొండ సురేఖ గారికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం, ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు సమయం కేటాయించి రానున్న 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుండాలి. అదేవిధంగా కేంద్రము రైల్వే కోచ్ను ఇవ్వడం జరిగింది.
వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వీట్లు పంచుకొని ఇక్కడ ఎంపీ తీసుకొచ్చారు అదే అంటున్నారు. అది కాదు, జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోని ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. స్థానిక మంత్రివర్యులు స్కిల్ డెవలప్మెంట్ కోసం 200 కోట్లతోని ఇక్కడ ప్రత్యేకమైన రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి ఆలోచిస్తామన్నారు. అది కూడా నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ ఆ కొడుకులకు బరువైంది. నువ్వంటే నువ్వంటూ వంతులేసుకుని ఆ కన్నతల్లిని వదిలించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మాభిమానం చంపుకోలేని ఆ వృద్ధురాలు కట్టుబట్టలతో గ్రామ పంచాయతీని ఆశ్రయించిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన దోమకొండ రాజమ్మకు 3 కొడుకులు 2 బిడ్డలున్నారు. పెద్ద కొడుకు సుందర్ ఇటీవలే మృతి చెందాడు. దీంతో రాజమ్మ ఆలనా పాలన పెద్ద కోడలే చూసుకుంటుంది. భర్త చనిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి బాగోలేదని మిగిలిన 2 కొడుకులు కూడా రాజమ్మను చూసుకోవాలని చెప్పి 2వ కొడుకు దగ్గరికి పంపింది. నేను చూసుకోలేనని 2వ కొడుకు శ్రీనివాస్ ముఖం మీదే చెప్పడం, 3వ కొడుకు శ్రీధర్ కనీసం ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేయడంతో దిక్కుతోచని ఆ వృద్ధురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తోంది. తనను మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది రాజమ్మ. విషయం తెలుసుకున్న పోలీసులు రాజమ్మ కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళని పిలిపించి ఎట్లా ఉంచుకుంటారు, ఏడు ఉండాలి ఆ ముసలమ్మ అని వాళ్ళని అడగండి. న్యాయం చెప్పండి కాంచండి. నాకు ఏది తెలియదు, నాకు ఇంతవరకు ఏది తెలియదు. ఏంటంటే ఏడుస్తకంతే కానీ నాకు ఏ మాట చెప్పరాదు, ఏ మాట అనరాదు. ఇప్పటికైనా కానీ నా కొడుకును, నా బిడ్డను, నా కోడళ్ళను, నా కొడుకులను పిలిపియండి. పిలిపించి వాళ్ళ న్యాయం ఎట్లా చెప్తారో అట్లనే చేయండి. ఏం చెప్తా మరి నేను, నాకు నా భర్త సంపాదించిన సంపాదన లేదు. దోమకొండ రాజమ్మను ఈరోజు వాళ్ళ కొడుకులు చూసుకోవట్లేదని చెప్పి ఆమె మన గ్రామ పంచాయతీ ఇల్లందు దగ్గరకు వచ్చి అక్కడ వదిలేసిరని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. తనతో మాట్లాడితే తన యొక్క 3 కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉంటుంది. ఆ 3 కుమారులు ఒక కుమారుడు చనిపోయిండు, పెద్ద కుమారుడు. మిగతా 2 కుమారులు ఉన్నారు కానీ ఇంకొక అతనికి భార్య లేదు. వాళ్ళు చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి వదిలేసారు అన్నారు. మేము వాళ్ళ కోడళ్ళతో మాట్లాడాం, కొడుకులను కూడా ఇప్పుడు పిలిపించినాను. ఇంకొక కొడుకు వరంగల్లో ఉన్నాడు, అతను కూడా రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళతో 3తో మాట్లాడి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిని చూసుకునే విధంగా మేము వాళ్ళకి అప్పగిస్తాము. ఇప్పుడు కూడా మేము అవసరమైతే మేము ఆశ్రమం కానీ లేదా మేము కూడా చూసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. పిటిషన్లకు వచ్చిందా ఇట్లా తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? తల్లిదండ్రులు అనేది ఇప్పుడు ఈమెకు ముఖ్యంగా ఈమెకు ఆస్తిపాస్తులు ఏం లేవు. ఆస్తులు లేవనే ఉద్దేశంతో తల్లిదండ్రులను వాళ్ళు చూసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆస్తులు ఉంటేనే తల్లిదండ్రులను చూసుకోవాలనేది కాదు. ఆస్తులు ఉన్నా లేకున్నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. లేకుంటే వీళ్ళు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళపైన కేసు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు జైలుకు పంపిస్తాం. ఇట్లాంటిది ఎవరైనా ఇంకా ఇదే కాకుండా ఇంకెవరైనా ఇట్లాంటివి జరిగితే చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఇది వీళ్ళకు మరి ఒక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి పని చేయకూడదు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నిరసన తెలిపారు. ప్రధాన చౌరస్తా గుండా శివయాత్ర చేశారు. వర్గీకరణలు అడ్డుకుంటే సహించేది లేదని అన్నారు. పార్టీలు మార్చిన ఘనత ఎమ్మెల్యే వివేక్ కుటుంబానిదని, ఇప్పటికైనా వర్గీకరణకు సహకరించాలని కోరారు. వ్యతిరేకంగా మానల
వర్గీకరణ అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. మీ ఖార్గే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఖార్గే వర్గీకరణకు మద్దతున్నడం, అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మీ కాంగ్రెస్ లో ఉండే అగ్రనేతలందరూ వర్గీకరణకు అనుగుణంగా మీరు తీర్పిస్తే ఆ వర్గీకరణ స్వాగతిస్తే ఈ రోజు కొందరు మారలో కొందరు స్వార్థపరులు వర్గీకరణ అడ్డుకుంటే కుదరదే. ఒకవేళ కనుక వర్గీకరణ అడ్డుకునే ప్రసక్తి చేస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా తప్పదని చెప్పి వర్గీకరణ వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఫలాలు ఎవరు ఆపేది లేదు, వర్గీకరణ సాధించి తీరుతాం. ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద మాదిగలకు అత్యధిక సంఖ్యలో ఉన్నది. ఎన్నో సభల ద్వారా నిరూపమైంది. నువ్వు పైసలు పెట్టి ఇక్కడ తరలిస్తే అది జనసంఖ్య కాదు, ఇక్కడ మా మాదిగ సామాజిక వర్గం వర్గీకరణకు ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టును గౌరవిస్తున్నారంటే ఈ రోజు మీరు భారతదేశంలో ఉండే హక్కు కూడా లేదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే గౌరవనీయులు ఆ పెద్దల మాట కూడా మీరు విమర్శించినట్టుగా మేము లెక్కలో తీసుకుంటాం. ఈ రోజు కనుక ఇక మీదట వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని ఉపేక్షించలేదు. హన్మకొండ జిల్లా పరకాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల జీరో బిల్ లాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేశారని తెలిపారు. చైర్మన్ గారు కిందికి దిగండి కొద్దిగా. ఈరోజు ఎంతో సౌకర్యం వచ్చడం వల్ల ఇవాళ మీరు చూస్తే హిస్టరీ ఏంటి అని అంటే 62 కోట్లు జీరో టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. 2600 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఈ జీరో బిల్స్ మీద అమౌంట్ చెల్లిస్తే ఇవాళ ఆర్టీసీ బాగుపడమే కాకుండా ఇవాళ ఈవెన్ టెంపుల్లలో కూడా ఆదాయం పెరిగింది. అంటే అదేవిధంగా మహిళల్లో కూడా ఒక అవగాహన పెరుగుతున్నారు, ఒక ఆలోచన పెరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇవాళ రైతు రుణమాఫీ అనేది ఈ సంవత్సర కాలంలో అంటే ఒక 2 నెలల 3 నెలల లోపల కాలంలోనే మనం చూస్తే 21,000 కోట్లు ఇవాళ మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు దాని మీద మేము ఎప్పుడు కూడా మాట ఇవ్వలేదు. రెండవది దాన్ని కూడా భవిష్యత్తులో ఆలోచనలు ఉందాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానికి పరిమితం కావడానికి 2 లక్షల రుణమాఫీ 100% చేయడం జరిగింది. ఎక్కడన్నా 1 or 2% రాలేదు అని అంటే వాళ్ళకు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు అది కూడా చూస్తుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎట్టే టైము 21 లక్షలు ఇచ్చిన పాపన పోలేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో చేసిందని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా జరిగిన విషయాలు కూడా మనందరికీ తెలుసు. అదే కాకుండా ఇవాళ చూస్తే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రతి కుటుంబానికి ఈ 10 నెలల్లో యావరేజ్గా నెలకు 500 రూపాయలు వేసుకున్నా కూడా 5,000 రూపాయలు వాళ్ళకు ఆదా అయింది. అంటే ఎంత ఆదా అయింది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ అమౌంట్ దొరకకపోవచ్చు కానీ బట్ ఆదా అనేది వాళ్ళకి జరగడం వల్ల వాళ్ళు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. పేదల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని సౌకర్యాలతో మహిళలకు స్వశక్తి మహిళా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో అంతర్గాం మంతనిలోని గంగపురి పోతారం సబ్ స్టేషన్ కు 10 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరుపై హై లెవెల్ వంతెనకు 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో 50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు.
అంతర్గాంకు సంబంధించి విద్యుత్ శక్తి పరంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి మరి సబ్స్టేషన్లకు సంబంధించి అంతర్గాం అదేవిధంగా మంతిని నియోజకవర్గాలకు సంబంధించిన గంగపూరి పోతారం సబ్స్టేషన్లకు సంబంధించి 3 33/11 kV సబ్స్టేషన్లు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రామగుండం నియోజకవర్గంలో బండ్లవాగుకు సంబంధించి దాని సబ్స్టేషన్ పూర్తి కాలే చాలా రోజుల నుంచి. రాజ్ ఠాకూర్ గారు మరి పూర్తి స్థాయిలో అనేక సందర్భాల్లో వస్తూ ఇప్పుడు రేపు కూడా దాన్ని ఫంక్షనల్ చేయబోతా ఉన్నాం. 10 రోజుల కాలంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రామగుండం మున్సిపల్, పెద్దపల్లి మున్సిపల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్, మంతిని మున్సిపల్ కౌన్సిల్కి, అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి 51 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేస్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్నారాయణపేట గ్రామం వద్ద మానేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం. ఉత్తరాంధ్ర ఇలవెల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస దర్శనాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులకి దర్శనం సమయం ఎంత పడుతోంది, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే అంశంపై దర్శనానికి వచ్చిన భక్తులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. బుర్జిపేట కనకమహాలక్ష్మి అమ్మవారు కొలిచే వారికి కొంగు బంగారం. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి విశాఖపట్నం ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ రోజు అయితే దర్శనాలు మొదలయ్యాయి. అసలు ఈ దర్శనాలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, భక్తులు అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. వారు ఎప్పుడు వచ్చారు, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. దర్శనానికి అయితే భక్తులు క్యూ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మేము పురుషోత్పూర్ నుండి వచ్చామండి. వేపగుంట పురుషోత్పూర్ నుండి వచ్చాము. ఏర్పాట్లన్నీ చక్కగానే ఉన్నాయండి. ఎన్ని గంటలకు వచ్చారండి? మేము ఇక్కడికి లైన్లోకి వచ్చినప్పుడు 10 గంటలకు వచ్చాము. ఏర్పాట్లు ఎలా చేశారు? బాగున్నాయండి, చక్కగా ఉన్నాయండి. మీకు వాటర్ అవన్నీ అందిస్తుంది? నీళ్లు అన్ని లైన్లో పెట్టారండి. భోజనానికి టికెట్లు కూడా లైన్లో పంచారు. ఇది అయ్యాక ప్రసాదం ఇస్తామని చెప్పారు. చక్కగానే ఉన్నాయి. మధ్యలో మాతో చెప్పండి, మీరు ఎన్ని గంటలకు లైన్లోకి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వేపగుంట నుండి వచ్చాము. బాగానే ఉందండి, ఎలా చేశారు? చాలా బాగానే చేశారు. ప్రస్తుతానికి అంటే మీరు ప్రతిసారి వస్తుంటారా? అంటే కార్తీక మాసంలో వచ్చాం, అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. మీరు చెప్పండి. మేము వేపగుంట నుంచి వచ్చాం స్వామి. ప్రతిసారి మార్గశిర మాసం మొదటి రోజు కంపల్సరీగా వస్తాం. అన్ని ఏర్పాట్లు బాగానే ఉంటాయి. ఇక్కడ వాటర్ సదుపాయం, కూర్చోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి స్వామి. ఇది భక్తులు చెప్తున్న పరిస్థితి. ఆలయ ఈవో గారు ఇదే చెప్పారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేస్తాము. భక్తులు కూడా వచ్చే వారికి సౌకర్యంగానే ఉంది. భక్తులు అందరికీ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి బస్సులు కూడా ఏర్పాటు చేసామని చెప్పారు. వచ్చే భక్తులు కూడా మాకైతే ఎటువంటి ఆటంకం లేదు. దర్శనంకి అయితే 10 గంటలకు వచ్చాం. ఆల్రెడీ దర్శనం కూడా అయిపోతుంది. ఈ దర్శనంకి వచ్చే భక్తులకి నీళ్లు కానీ ఏమైనా ఇతరత్ర సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసామని చెప్తున్న పరిస్థితి. మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసామని చెప్తున్నారు. వచ్చే వాళ్ళకైతే మాత్రం ఆలయ వర్గాలు అయితే మాత్రం మంచి ఏర్పాట్లు చేసామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.
పొరుగూరు వెళ్లి వచ్చేసరికి తమ ఇంట్లో దోపిడీ జరిగినట్లు మధుసూదన్ రావు సంధ్యారాణి దంపతులు గుర్తించి కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇంటిలో లాకర్ పగలగొట్టి దాచి ఉంచిన 86 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన ఓ డైమండ్ నెక్లెస్, వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. సీసీ విజువల్స్ ఆధారంగా 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారే దొంగతనం చేసినట్లు తేల్చారు. దొంగలించిన మొత్తం 86 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన ఓ డైమండ్ నెక్లెస్, వెండి వస్తువుల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ట్రేస్ చేసిన బాలనగర్ సిసిఎస్ కూకట్పల్లి పోలీసులను డీసీపీ అభినందించారు. ఉదయం 6 గంటలకు మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఏంటంటే 28 అండ్ 29 నవంబర్ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండేటువంటి మధుసూదన్ రావు అనబడే ఒక 57 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంట్లో 82 తులాల బంగారం, అదేవిధంగా కొద్దిగా సిల్వర్, ఒక 15 తులాల సిల్వర్ పోయిందని చెప్పేసి ఆయన నెక్స్ట్ అది 29 రోజు 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మా పోలీస్ సిబ్బంది ఏసీపీ కుకట్పల్లి, ఎస్హెచ్ఓ కుకట్పల్లి, డిఐ కుకట్పల్లి అండ్ క్రైమ్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ సిసిఎస్ సైబరాబాద్ అంటే బాలనగర్ సిసిఎస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు ఉదయం మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎవరైతే 3 అఫెండర్లు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ 82 తులాల బంగారం, అదేవిధంగా 15 తులాల సిల్వర్ కూడా ఇంటాక్ట్గా ఎలా ఉన్నదో అలాగా ఆ చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అఫెండర్లు ఎవరంటే ఎవరైతే మధుసూదన్ రావు కంప్లైంట్ ఉన్నారో ఆయనకి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఒక ఫర్మ్ ఉంది. దాంట్లో ఆయనతో బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరు ఎవరైతే ఒక 2 డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరూ ప్లస్ ఒక డ్రైవర్ కొడుకు వీళ్ళు 3 కలిసి వీళ్ళు తరచుగా డబ్బులు తరలిస్తుంటే లక్షలు డబ్బులు తరలిస్తుంటే చూసి వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఒక పథకం పన్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి వాళ్ళ పాప ఆరోగ్య విషయం రీత్యా వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య కానీ ఆయన కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. దాన్ని చూసి వీళ్ళు ఒక పనిముట్టు సహాయంతో వీళ్ళ అపార్ట్మెంట్ తలుపు గొళ్ళెం విరగొట్టి లాక్ విరగొట్టి ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి 82 తులాల బంగారం, కొద్దిగా సిల్వర్ తీసుకున్నారు. దాని కిందనే ఇంకా 40 తులాల బంగారం కూడా ఉంది. అది కూడా తీసుకునే లోపు పక్కనే అలికిడైంది. ఎదురుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన వచ్చిన శబ్దం విని లెఫ్ట్ శబ్దం విని వీళ్ళు పారిపోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.